హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా పెళ్లి కొడుకుని చేసిన తర్వాత మెహందీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. అదే రోజు ఈవినింగ్ టైమ్. నేనైతే ఇంకా ఆఫీస్కి వచ్చేసాను. ఆఫీస్కి వచ్చి ఇంకా ఈవినింగ్ టైం వెళ్దాంలే అని అనుకొని ఆఫీస్లో ఉన్నాను. పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లి కూడా పని మీద ఊరైతే వచ్చారనమాట. ఇంకా నన్ను పిక్ చేసుకొని వెళ్దామని వాళ్ళు వచ్చారు. ఇంకా ఆ తర్వాత మేము ఇక్కడ 7:30 ఆ టైంకి ఇక్కడే అయింది మాకు గుంటూరులోనే. ఆ టైంకి బయలుదేరి వెళ్ళేసరికి ఇంకా వన్ బై వన్ పెట్టించుకుంటున్నారనమాట. ఈ లోపే నేను మెహందీ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కమ్యూనికేట్ చేస్తూ పెట్టేసేయండి అని చెప్పా. ఇంకా ఆ తర్వాత వాళ్ళు కొంతమంది పెట్టించుకున్న తర్వాత నేను ఇంటికి వెళ్ళాను అనమాట. కొంతమందికి బ్రైడల్ వేయాల్సి ఉంటుంది, వాళ్ళందరినీ కూడా నేను చెప్పాను. అంటే మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా, ఎవరెవరికైతే బ్రైడల్ వేయాలో వాళ్ళందరినీ కూడా చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. ఇంక ఈలోపు నేనే వీడియో తీయడం అన్నీ నేనే చూసుకోవాలి, అలా చేస్తూ ఉన్నా అనమాట. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, గొంతు బాగా కోల్డ్ అయిపోయింది కూడా. ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది చూసేయండి. అసలు వీడియో మీద కాన్సన్ట్రేషనే లేదు, మొత్తం ఎంజాయ్ చేయాలి. ఇంకా ఇలాగే ఫిక్స్ అయిపోయామన్నమాట మెంటల్లీ కూడా. అయినంత వరకు వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాము. అవన్నీ చూసి మీ సైడ్ ఇలాగే చేస్తారా లేదా అనేది కూడా కింద కమెంట్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇది మన హ్యాండే అనమాట. అంటే ఇంకా కొంచెం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత పక్కనేమో మా ప్రసన్న పెళ్లి కొడుకుని చేస్తూ ఉంది. అది అయిపోగానే ఇంకా నేను వచ్చి మెహందీ పెట్టించుకున్నాను అనమాట. నేనేంటంటే బ్యాక్ సైడ్ పెట్టించుకున్నా, ఫ్రంట్ ఎలాగో అలా మేనేజ్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఫొటోస్కి వీడియోస్కి బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను బ్యాక్ సైడ్ పెట్టించుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కూడా మ్యాక్సిమం బ్యాక్ సైడే పెట్టించుకుంటా. మనం రైట్ సైడ్ అంటే మన ఫ్రంట్ సైడ్ ఏదైనా హెల్ప్ చేయాలి అన్నా కూడా చేయొచ్చు కదా, ఆ ఉద్దేశంతో అలా పెట్టించుకుంటాను అనమాట. నా మెహందీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మేము మెహందీ అయితే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకున్నాం. గుంటూరు నుంచి రావాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి సత్తెనపల్లిలో కొంచెం బెస్ట్ ఉన్న వాళ్ళని అయితే చూస్ చేసుకున్నాం అనమాట. మనకి మన అవైలబిలిటీలో ఉన్న నియర్ బై టౌన్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటున్నాయి. మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా మెహందీ ఆర్టిస్ట్లను పిలిపించి మెహందీ పెట్టించుకోవడం. లాస్ట్ టైం మీరు మా సౌమి ఫంక్షన్లో చూసినట్టయితే మేమందరం కలిసి కూర్చొని హ్యాపీగా పెట్టుకున్నాము. బట్ ఈసారి కొంచెం అంత టైం లేదు కాబట్టి మెహందీ ఆర్టిస్ట్ని పిలిచి పెట్టించుకోవాల్సి వచ్చింది.
పెట్టమ్మా లార్మి, నీ చేత పెట్టించుకుంటారా అందరూ? అది బుజ్జమ్మ నాయనమ్మకి ఈ నాయనమ్మ కనిపెట్టి వాళ్ళు అందులో నాయనమ్మ కొట్టి దాన్ని ఆగం చేస్తే పెట్టు నాని పెట్టు. నీకు ఏ నాని పెడతావు? నాకు పెడతావా లార్మి? ఇగో ఏబిసిడీలు రాయి లార్మి. ఏ రాయి ఇక్కడ? నాకు కాదే, ఇక్కడ రాయి. ఏ రాయి? రేపు పొద్దున నాని డిజైన్ స్పెషల్గా చూపిస్తా అందరికి. ఏ రాయి? ఏ బి రాయి. హైలైట్ అవ్వాలి హరితాత డిజైన్. వాళ్ళు బాగానే పెట్టారు. అమ్మ ముసలమ్మ చెయ్యి ఇవ్వలేదా? కాలు పెట్టా? కాలుకి పెట్టలేదా? ఎవరు పెట్టుకుంటారు? మీ నాయనమ్మ పెట్టిల్లరా? వేళ్ళకి అది పెట్టలేదు, నానికి చెయ్యంతా పెట్టలేదు, వేళ్ళకి పెట్టలేదు.